పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్ కొరతతో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. భీమవరం, ఉండి ప్రాంతాల్లో తీవ్ర సమస్య నెలకొంది. డీజిల్ కోసం బంకుల వద్ద వాహనదారులు పడిగాపులు కాస్తూ ఉన్నారు. వ్యవసాయ పనులకు డీజిల్ అవసరం ఉంది. దీంతో బంకుల వద్దకు క్యాన్లతో రైతులు చేరుకున్నారు. కొన్ని బంకులకు డీజిల్ ట్యాంకులు రావడంతో భారీగా వాహనదారులు చేరుకున్నారు. డీజిల్ మళ్లీ అయిపోతుందని ఆందోళన చెందుతున్నారు. బంకుల ముందు భారీగా క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. స్పాట్ పేమెంట్ చేసిన బంకులకే డీజిల్ సరఫరా చేస్తున్నారని బంకుల యజమానులు చెబుతూ ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మొన్న రాత్రి నుంచి డీజిల్ నిండుకోవడంతో కూడా అటు డీజిల్ కొరత వల్ల వాహనదారులతో పాటు ప్రధానంగా రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే నిన్న రాత్రి 9 గంటల సమయానికి కూడా డీజిల్ స్టాక్ ట్యాంకర్లు రావడంతో భారీగా రైతులందరూ కూడా అలాగే వాహనదారులందరూ కూడా పెట్రోల్ బంకులకు చేరుకున్నారు. అటు భీమవరంలో, ఉండిలో, తాడేపల్లిగూడెంలో ఇతర అనేక ప్రాంతాల్లో కూడా రాత్రి 9 గంటల తర్వాత స్టాక్ వచ్చింది. అయితే వెంటనే మళ్ళీ అయిపోతుంది డీజిల్ అనేటువంటి భయంతో కూడా పెద్ద ఎత్తున రైతులు కూడా రావడంతో క్యాన్లతో బారులు తీరి క్యూ లైన్లు కట్టినటువంటి పరిస్థితి పెట్రోల్ బంకుల దగ్గర కనబడింది. అటు ఉండిలో అయితే పెద్ద ఎత్తున రైతులు క్యాన్లు పట్టుకొని వచ్చి కావాలంటే తమకు కావాలంటూ కూడా పోటాపోటీగా డీజిల్ కొట్టించుకునేందుకు వెంటపడ్డారు. అలాగే ఉదయం నుంచి డీజిల్ లేక ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి లారీలు, ఆటోలు, బస్సులు వంటివి కూడా భారీగా క్యూ లైన్లు కట్టి అలాగే తాడేపల్లిగూడెం ప్రధాన సెంటర్ లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో కూడా వందలాదిగా ప్రజలు తరలి రావడంతో వాహనదారులు డీజిల్ కోసం అక్కడ పోలీసులు కూడా రంగప్రవేశం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. సిఐ ఆదిప్రసాద్ తన సిబ్బందితో అక్కడికి భారీగా వచ్చినటువంటి జనాలని, వాహనాలని కూడా ఒక క్యూ లైన్ లో వెళ్లి డీజిల్ కొట్టించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున ఆటోలు డీజిల్ లేకపోతే లారీలు కానీ నడవలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా అవన్నీ ఉదయం నుంచి ఆగిపోయినవన్నీ కూడా ఒకేసారి రావడంతో కిలోమీటర్ల మేర క్యూ లైన్ కనిపించింది. వీరితో పాటు ఏదైతే రైతులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ పనులు జరుగుతూ ఉండడం, కోతలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో యంత్రాలు నడవాలంటే డీజిల్ తప్పనిసరిగా కావాల్సిన పరిస్థితి ఉంది. ఆ డీజిల్ కోసం క్యాన్లు పట్టుకుని రైతులు కూడా వేగంగా ఆ ప్రాంతానికి రావడంతో గుమిగూడడంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒకేసారి అంతమంది వస్తే పెట్రోల్ కొట్టేటువంటి అవకాశం, డీజిల్ కొట్టే అవకాశం లేకపోవడంతో బంకు యజమానులు కూడా తలలు పట్టుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఓ క్రమ పద్ధతిలో వారిని పంపడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇంకా జిల్లాలో అనేక బంకుల్లో ఇంకా డీజిల్ కొరత అయితే వెంటాడుతుంది. జాతీయ రహదారుల పైన ప్రధానంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు డీజిల్ లేకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులు కూడా వర్ణనాతీతం చెప్పుకోవచ్చు. అయితే యుద్ధ ప్రభావం నేపథ్యంలో ఈ సంక్షోభం నెలకొందంటూ కూడా ఓవైపు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే స్పాట్ పేమెంట్ చేయకపోవడం వల్ల ఈ డీజిల్ రాలేదనేది కూడా అటు బంకు యజమానులు చెబుతున్న నేపథ్యంలో ఇటువంటి కొరత ఉండకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతుండగా ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ జిల్లా కలెక్టర్ కు వెంటనే ఫోన్ చేసి విషయం చెప్పారు. రైతులు ఇబ్బంది పడకుండా డీజిల్ కొరత లేకుండా సరఫరా వెంటనే చూడాలని కూడా ఆయన కోరిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.